Now we are going to discuss about nutrients, పోషక పదార్థాలు. న్యూట్రియంట్స్ చాప్టర్ పేరు పోషక పదార్థాలు అండి. పోషక పదార్థాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. దీని నుంచి కంపల్సరీ ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఒకటి లేదా రెండు బిట్స్ కంపల్సరీ వస్తాయి. సో శరీరానికి కావాల్సిన శక్తినివ్వడంలో, పెరుగుదల, అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించేటటువంటి పోషక పదార్థాలని మనము పోషక పదార్థాలు అంటాం అన్నమాట. ఈ యొక్క పదార్థాలని పోషక పదార్థాలు అంటాం. సో ద సబ్స్టెన్సెస్ దట్ ప్లే ఏ కీ రోల్ ఇన్ ప్రొవైడింగ్ ఎనర్జీ, గ్రోత్, డెవలప్మెంట్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూట్రియంట్స్. ఈ డెఫినేషన్ రాసుకోండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. శరీరానికి కావాల్సిన శక్తినివ్వడంలో, పెరుగుదల, అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించే పదార్థాలను పోషక పదార్థాలు అంటారు. సబ్స్టెన్సెస్ దట్ ప్లే key role in providing energy, growth and development to the body. Are called as nutrients. Energy, growth and development to the body are called as nutrients. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, న్యూట్రియంట్స్ అని గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు పుట్టక ముందు నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక సెల్వి, స్పర్మ్ సెల్, ఎగ్ సెల్, అవునా కదా? ఈ రెండు కలిస్తే నువ్వు జైగోట్ అవుతావు, ఒక జైగోట్ అయినావు. ఈ జైగోట్ అన్ని లోపల ప్లూరిపోటెంట్ సెల్స్, మల్టీ పొటెంట్ సెల్స్, ఆలిగోపోటెంట్ సెల్స్ అని స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఇదంతా మైటోసిస్, మియోసిస్ అనే డివిజన్ చేయడం ద్వారా నీకు 11 బాడీ సిస్టమ్స్ డెవలప్ అవుతాయి. అంటే హార్ట్ అని, కిడ్నీ అని, ఐస్ అని, లేదా స్కిన్ అని, ఇదంతా డెవలప్ అయింది. ఇదంతా ఎలా డెవలప్ అయింది? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక సెల్వి, నువ్వు ఎలా తయారయ్యావు? ఒక హ్యూమన్గా తయారయ్యావు. ఈ హ్యూమన్గా నువ్వు ఎలా తయారయ్యావో చెప్తా. అమ్మ కడుపులో ఉన్నప్పుడు నువ్వు అమ్మ ఏం తింటే, అంటే ఏం తిన్నది? కొన్ని సబ్స్టెన్సెస్ తిన్నది. అవి పదార్థములు తిన్నది, సబ్స్టెన్సెస్ తిన్నది. ఆ సబ్స్టెన్సెస్ ఏంటి అంటే, ఏంటయ్యా అంటే అర్థమవుతుంది కదా. అంటే నువ్వు పొట్టలో ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు నీకు తల తయారైంది, కాళ్ళు చేతులు తయారయ్యాయి, అన్నీ తయారయ్యాయి. అంటే బోన్ తయారవడానికి ఏం కావాలా? కాల్షియం, ఫాస్ఫరస్ కావాలా. నీకు జెనెటిక్ మెటీరియల్ తయారవ్వాలా, అంటే డిఎన్ఏ తయారవ్వాలి. అంటే ఏం కావాలా? నైట్రోజన్ బేస్ పేర్స్, అంటే ప్యూరిన్ అని, పిరమిడన్ అని. లేదు అనుకుంటే నీకు ఒక షుగర్ మాలిక్యూల్ కావాలా. ఆ షుగర్ మాలిక్యూల్ ఏమంటున్నాం? రైబోజ్ అంటున్నా నేను. దాని తర్వాత నువ్వు ఒక ప్రోటీన్వి, ఒక మాంసపు కృత్తివి, అంటే నీకేం కావాలా? ప్రోటీన్స్ తీసుకోవాలా. ఇదంతా జరగాలి అంటే ఈ కాల్షియము అండ్ ఫాస్ఫరస్ ఇవన్నీ ఏంటి? మినరల్స్. ఇవన్నీ ఏంటండి? మినరల్స్. దాంతోపాటు నీకు లిక్విడ్ కావాలా, ఎప్పటికప్పుడు లిక్విడ్ కావాలా. అంటే అమ్మ ఏం చేయాలా? వాటర్ తాగాల. నీకు బ్లడ్ ఫామ్ అవ్వాలి అంటే అమ్మ ఏం చేసుకోవాలా? గ్లోబ్యులిన్ అనే ప్రోటీన్ తీసుకోవాలా. ఐరన్, దట్ ఈస్ ఫెర్రస్ సబ్స్టెన్స్ తీసుకోవాలా. దాంతోపాటు నువ్వు తయారవ్వాలి అంటే విటమిన్స్ తీసుకోవాలా. ఎలాంటి విటమిన్స్? ఒకటి వాటర్ సాల్యుబుల్ విటమిన్, అండ్ రెండోది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. అంటే ఇక్కడ ADEK ఇవన్నీ నీకు అందాల. వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఏంటి? బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్. సో దీంతో పాటు నీకు షుగర్స్ కావాలి అంటే అమ్మ ఏం చేయాలా? అన్నం తినాలా. ఓకే, షుగర్స్ కావాలి అంటే అమ్మ అన్నం తినాలా. అంటే గ్లూకోజ్ తీసుకోవాలా. అంటే నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఏం గాడివి? నువ్వు ఒక సెల్ గాడివి. స్పర్మ్ సెల్, ఎగ్ సెల్ కలిస్తే ఒక మాంసపు ముద్దవి. అది నువ్వు ఎలా తయారయ్యావు? ఒక బేబీగా తయారవ్వాలంటే ఇవన్నీ కావాలా.
ఇవన్నీ నువ్వు బేబీగా ఉన్నప్పుడే కాదు, నువ్వు ఎదిగిన తర్వాత ఇప్పుడు కూడా నీకు ఇవన్నీ కావాలా. ఇవన్నీ నువ్వు ఎదగడానికి శక్తిని ఇస్తున్నాయి కాబట్టి వీటన్నిటి మనం ఏమంటున్నాం, న్యూట్రిషన్ అంటున్నాం. ఇప్పుడు అర్థమైందా నువ్వు న్యూట్రిషన్ ఎందుకు చాప్టర్ చదవాలో? ఇవి తీసుకోకపోతే నీకు రోగాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు హెయిర్ స్ప్లిట్ వచ్చింది అంటే విటమిన్ ఈ డెఫిషియన్సీ ఉంది అని అర్థం. నీకు పిల్లలు పుట్టేట్లా అంటే విటమిన్ ఈ డెఫిషియన్సీ ఉందని అర్థం. నీకు బ్లడ్ క్లాట్ అవ్వట్లే, విటమిన్ కే డెఫిషియన్సీ అని ఉందాం. నీకు రేయి చీకటి వస్తుంది, విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉందని అర్థం. నీ ఎముకలు లటక్కన ఇరిగిపోతున్న, విటమిన్ డి డెఫిషియన్సీ అని ఉందని అర్థం. నీ మజిల్స్ గట్టిపడట్లేదు, విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని అర్థం. అర్థమవుతుందా? సో నీ రక్తం ఫామ్ అవ్వాలన్నా, నీ శరీరంలో బలం కావాలన్నా విటమిన్ బి కాంప్లెక్స్ కావాలి. నీ పుండు తొందరగా మానట్లేదంటే విటమిన్ సి డెఫిషియన్సీ ఉందని అర్థం. సో ఈ విధంగా లేదా నీ పెదాలు, నీ నాలుక తొందరగా ఎండిపోతుందనుకో నీకు వాటర్ డెఫిషియన్సీ ఉందని అర్థం. నీకు ముఖం నిండా పెచ్చులు లేసి వస్తున్నాయి అంటే విటమిన్ బి5 డెఫిషియన్సీ ఉందని అర్థం. నీకు రక్తం ఫామ్ అవ్వట్లేదంటే విటమిన్ బి9 డెఫిషియన్సీ అని ఉందని అర్థం. ఈ విధంగా నీకు ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం రాస్తాడు? బి కాంప్లెక్స్ టాబ్లెట్ రాస్తాడు. నువ్వేంటి పెద్ద ఐన్స్టీన్ లాగా, పెద్ద డాక్టర్ లాగా ఫస్ట్ బి కాంప్లెక్స్ టాబ్లెట్ తీసేసి పారాసెటమాల్, యాంటీబయాటిక్ ఏమని తీసుకుంటావు. నీకు రోగం తగ్గేది నీకు పారాసెటమాల్ ద్వారా, యాంటీబయాటిక్ ద్వారా కాదు, బి కాంప్లెక్స్ ద్వారానే తగ్గుతుంది. నీకు ఒక రోగం వచ్చింది, ఆ రోగం తగ్గట్లేదు, సిట్రస్ ఫ్రూట్స్ తిను, రోగం ఎందుకు తగ్గిపోయిందో నీకు కూడా తెలియకుండా తగ్గిపోతుంది. అర్థమవుతుందా? సో ఈ యొక్క పదార్థాలనే మనం ఏమంటున్నాం సార్ అంటే, ఈ యొక్క పదార్థాలను మనం ఏమంటున్నాం? న్యూట్రిషన్స్ అంటున్నాం. అది మనం చదవబోతున్నాం. అంటే నీకేంటి ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇచ్చేస్తాను, ఎందుకు చదువుతున్నాం ఏం కథ అనే ఒక అర్థాన్ని చెప్పాను అనమాట. అందుకోసం శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది, విటమిన్ శక్తిని ఇస్తుంది. ఓకే, పెరుగుదలకి అభివృద్ధికి ముఖ్య పాత్ర పోషించేది ఏంటి? పోషక పదార్థాలు. ఈ యొక్క పోషక పదార్థాలను పోషక పదార్థాలు, ద సబ్స్టెన్స్ దట్ ప్లే ఎ కీ రోల్ ఇన్ ప్రొవైడింగ్ ఎనర్జీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టు ద బాడీ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? న్యూట్రియన్స్. వీటి యొక్క అధ్యయనాన్ని ట్రోఫాలజీ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ద స్టడీ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇస్ కాల్డ్ ట్రోఫాలజీ. చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. స్టడీ ఆఫ్ న్యూట్రిషన్ ఈస్ కాల్డ్ ట్రోఫాలజీ. స్టడీ ఆఫ్ న్యూట్రిషన్ ఈస్ కాల్డ్ ట్రోఫాలజీ. స్టడీ ఆఫ్ న్యూట్రిషన్ ఈస్ కాల్డ్ ట్రోఫాలజీ. సో వన్ ఆఫ్ ది న్యూట్రియంట్ ఈజ్ మిల్క్. ఓకే, ఉదాహరణకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు, ఖనిజ మూలకాలు, విటమిన్లు, నీరు వీటన్నిటిలో ఉంటాయి. మిల్క్లో ఏమేమి ఉన్నాయి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్ అండ్ వాటర్ ఉంటాయి. అందుకోసమే పొద్దున్న లేచి ఒక గ్లాసుడు పాలు తాగితే నువ్వు ఎదుగుతావు. అందుకోసం చిన్నపిల్లలకి మనకి ఇష్టం ఉన్నా లేకున్నా మన అమ్మ కొట్టి మనల్ని పొద్దున్నే గ్లాసుడు పాలు ఎందుకు తాగిస్తుంది అంటే నీ ఎదుగుదలకు పనికి వస్తుంది. ఇన్ ద మిల్క్ వీ హ్యావ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ అండ్ మినరల్స్ అండ్ విటమిన్స్ అండ్ వాటర్. అందుకోసమే మనకి వైట్ రెవల్యూషన్ వచ్చింది. వర్గీస్ కురియన్ అనే అతను, వైట్ రెవల్యూషన్ రిలేటెడ్ టు ది ఇంక్రీజ్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్. పైవన్నీ పోషకాలు జీవ రసాయనాలు. దీస్ ఆర్ ఆల్ ఆర్ బయోకెమికల్స్. వీటన్నిటిని మనం ఏమంటున్నాం? బయోకెమికల్స్. వాట్ ఆర్ బయోకెమికల్స్? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ మినరల్స్ అండ్ విటమిన్స్ ఆల్ ఆర్ బయోకెమికల్స్. ఈ అంటాడు ఎగ్జామ్లో, ఈ కింది ఇచ్చినటువంటి వాటిలో జీవ రసాయనాలు ఏవి అని అడుగుతాడు. ఈ కింది ఇచ్చినటువంటి వాటిలో జీవ రసాయనాలు ఏవి అంటాడు. ఏమేంటి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, ఖనిజాలు, మూలకాలన్నీ కార్బోహైడ్రేట్సే. ఓకే, సో ఇది రాసుకోండి. పాలలో ఉండేటటువంటి రాసుకోండి, దాన్ని వైట్ రెవల్యూషన్ అంటారని రాసుకోండి. ఈ యొక్క కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, ఖనిజాలు, మూలకాలు, విటమిన్లు, నీరు ఇవన్నీ ఏంటి? బయోకెమికల్స్ అని రాసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్, హైలీ ఇంపార్టెంట్. Carbohydrates, proteins, fats, minerals, vitamins and water are present in the milk. Okay, the production of the increasing in the milk is called white revolution. మీకు కూడా తెలుసా? అన్ని పదార్థాలు కలిగినటువంటి ఆహారం ఏంటంటే మిల్క్. దాన్ని సంపూర్ణ ఆహారం అంటాం. నువ్వు ఒక్క గ్లాసుడు పాలు తాగితే నీకు ఆ రోజు మొత్తం సంపూర్ణ ఆహారం తీసుకున్నట్టే. అర్థమైందా? నువ్వు బ్యాచిలర్ గాడివి, నీకు సరైన అన్నం దొరకట్లేదండి, నువ్వేం చేయాలి? ఒక కెటిల్ కొనుక్కోవాలా, పాలు తాగాలి. అప్పుడు నువ్వు నీ జుట్టు నెరవదు, జుట్టు ఊడదు, నువ్వు పుష్టిగా ఉంటావు. అర్థమవుతుందా? అందుకోసం మిల్క్ని ఏమంటున్నాం? సంపూర్ణ ఆహారం అంటాం. సంపూర్ణ ఆహారం లేదా సమీకృత ఆహారం అని దేన్ని పిలుస్తారు? పాలు. ఏ డైట్ ఈజ్ అ ఫుడ్ కంటైనింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్. మిల్క్.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతాడు, ఏ ఒక్క పదార్థాన్ని సమీకృత పదార్థం అంటారు లేదా సంపూర్ణ పదార్థం అంటారు? సంపూర్ణ ఆహారం. సంపూర్ణ ఆహారం ఏంటండి? మిల్క్, పాలు. ఈరోజు మిల్క్ యొక్క గొప్పతనం తెలిసిందా? అంటే ఈ మిల్క్లో ఏమేమి ఉన్నాయి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, మూలకాలు, విటమిన్స్ అన్నీ ఉన్నాయి. సో మనం మిల్క్ని సంపూర్ణ ఆహారం అంటున్నాం. మిల్క్ని మనం సంపూర్ణ ఆహారం అంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. సో ద టైప్స్ ఆఫ్ డైటరీ ప్రాసెసెస్ ఎలా చేస్తారు? మనము డైట్ ఎలా తీసుకోవాలంటే బ్యాలెన్స్ డైట్ అనేది ఉంటుంది. సంతులిత ఆహారం, అన్ని పోషక పదార్థాలు సరైన పాలలో ఉంటే దాన్ని సంతులిత ఆహారం అంటాం. బ్యాలెన్స్ డైట్ అంటే నువ్వేంటో ఎక్కువ చికెన్ తింటే ప్రోటీన్యూరియా వస్తుంది, కిడ్నీ పాడైపోతాయి తెలుసా? ఎక్కువ ప్రోటీన్ అంటే ఎక్కువ చికెన్ మటన్ తింటే కిడ్నీలు పాడైతాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సంతులిత ఆహారం తినాలా. సంతులిత ఆహారం అంటే ఏంటి? బ్యాలెన్స్ డైట్, అన్ని పోషకాల పదార్థాలు కలిగినటువంటి అంటే పాలు. ఇక్కడ పాలు అంటే మిల్క్ కాదు, షేర్. బ్యాలెన్స్ డైట్ ఈస్ ద వన్ దట్ కంటైన్ ఆల్ న్యూట్రియంట్స్. ఏమేమి ఉండాలి? విటమిన్స్ ఏ, డి, ఈకే ఉండాలా, బి కాంప్లెక్స్ B1, B2, B3, B5, B6, B7, B9, B12 ఉండాలా. ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఇవన్నీ ఉంటే, దాంతోపాటు వాటర్ అండ్ మినరల్స్ ఉంటే, అండ్ ఇవన్నీ ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం? సంతులిత ఆహారం అంటున్నాం. సంతులిత ఆహారం డెఫినేషన్ రాసుకోండి. అన్ని పోషక పదార్థాలు సరైన పాలలో ఉండే ఆహారాన్ని సంతులిత ఆహారం అంటాం. బ్యాలెన్స్ డైట్ అంటే ఆల్ ద న్యూట్రియంట్స్ ఇన్ ప్రాపర్ ప్రపోర్షన్స్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్ డైట్. ఆల్ బ్యాలెన్స్డ్ డైట్స్ ఆర్ కంప్లీట్ డైట్స్, బట్ నాట్ ఆల్ కంప్లీట్ డైట్స్ ఆర్ బ్యాలెన్స్డ్ డైట్స్. సో ఇది నీకు అవసరం లేదు, వదిలే. పోషక పదార్థాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఈ రెండు క్లాసిఫికేషన్స్ ఉంటాయండి. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. స్థూల అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్. మైక్రో న్యూట్రియంట్ 2 కిలోల ఉప్పు తినగలుగుతాను, ఫస్ట్ మోషన్స్ అయితే నీకు నాగార్జున సాగర్ డ్యాములు ఓపెన్ అయితే చాలు. సో ఈ యొక్క మినరల్స్ ఏవైతే ఉన్నాయో, విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మైక్రో న్యూట్రియంట్. సో పోషక పదార్థాలు వర్గీకరణ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఏంటంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ రిక్వైర్డ్ ఫర్ ద లార్జర్ క్వాంటిటీ. సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి? విటమిన్స్, మినరల్స్ రిక్వైర్డ్ ఫర్ ద స్మాల్ క్వాంటిటీ. రాసుకోండి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్లు మన ఎక్కువ మోతాదులో కావాలి కాబట్టి దాన్ని మనం స్థూల పోషకాలు అంటున్నాం. విటమిన్స్, మినరల్స్ తక్కువ మోతాదులో కావాలి కాబట్టి దాన్ని మనం సూక్ష్మ పోషకాలు అంటున్నాం. రాసుకోండి. పోషకాల వర్గీకరణ, పోషక పదార్థాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ రిక్వైర్డ్ ఇన్ ద లార్జర్ క్వాంటిటీ. విటమిన్స్, మినరల్స్ రిక్వైర్డ్ ఇన్ ద స్మాలర్ క్వాంటిటీస్. ఎవరైనా అడిగితే చెప్పగలుగుతారు కదా. 30 వేస్తే దాన్ని ఏమంటాం? మ్యాక్రో. ఓకే, అదే కొంచెం కొంచెం తింటే మైక్రో. ఈరోజు నువ్వు చిటికడు ఉప్పు వేసుకుంటే దాన్ని ఏమనాలి? నువ్వు మైక్రో న్యూట్రియంట్వి. నువ్వు ఉప్పును చూడంగా నువ్వు ఏమనాలా? మైక్రో న్యూట్రియంట్వి. అది 30 అన్నం వేసేటప్పుడు మ్యాక్రో. పప్పు గ్లాసు తాగుతావుగా, 30 తాగుతావు. బకెట్లు సాంబార్ వేస్తావు కదా, అదేంది? మ్యాక్రో. ఏందది? ప్రోటీన్లు. ఓకే, నీకు తెలుసు, బట్ ఒకసారి గుర్తు చేశా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది శక్తి ఉత్పత్తి, ఎనర్జీని ఇచ్చేటటువంటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇది మనకి పిండి పదార్థాలు 4 కిలో క్యాలరీస్ ఇస్తుంది. దాని తర్వాత మాంసపు కృత్తులు ఇది కూడా 4 కిలో క్యాలరీస్ లేదా 3.9 కిలో క్యాలరీస్ ఇస్తుంది. కొవ్వులు 9 కిలో క్యాలరీస్ ఇస్తుంది. ఆల్కహాల్ 7 కిలో క్యాలరీ ఇస్తుంది. ఓకే, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. అంటే హైరార్కీలో మనం రాసుకున్నట్లయితే చూడండి, ఫ్యాట్స్ ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. దాని తర్వాత ప్రోటీన్స్ ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. దాని తర్వాత కార్బోహైడ్రేట్స్. ఓకే, దాని తర్వాత లీస్ట్ విటమిన్స్ డజంట్ హ్యావ్ ఎనీ ఎనర్జీ. విటమిన్కి ఏ ఎనర్జీ ఉండదు. నో ఎనర్జీ ఇన్ విటమిన్. ఇది ఎగ్జామ్లో వస్తుంది. మినరల్స్ దీనికి ముందు వస్తుంది. మినరల్స్ దీని ముందు వేసుకో. ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్. ఓకేనా? ఇది ఎగ్జామ్లో కంపల్సరీ బిట్ అండి. ఇది కంపల్సరీ బిట్. ఇది అంటే వాటికి వచ్చే పోషక శక్తి ఎక్కువ దేనికి ఉంది? ఫ్యాట్కి ఉంది. కొవ్వు తింటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అలా అని కొవ్వే తినుకుంటూ కూర్చున్నారు, గుండె బ్లాక్ అవుతుంది. అర్థమవుతుందా కాకా క్లాస్ అందరికీ? లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చిందా? ఇంతకుముందు బిట్ వచ్చిందా? వచ్చిందా? నేను చెప్తూనే ఉన్నాయి వస్తాయని, మీరే నా మాట వినరు. సో ఖనిజ మూలకాలు, మినరల్స్ ఏంటి? సో నౌ ద టాపిక్ ఈజ్ ఖనిజ మూలకాలు, మినరల్స్.
స్థూల మూలకాలు మ్యాక్రో మినరల్స్, సూక్ష్మ మూలకాలలో ఖనిజాలు అనేవి సూక్ష్మ మూలకాల కిందికి వస్తాయి. ఓకే, ఖనిజ మూలకాలు దేని కిందికి వస్తాయంటే సూక్ష్మ మూలకాల కిందికి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కొన్ని ఫ్యాక్ట్స్, ఇవి మీరు రాయాల్సిన అవసరం లేదు, ఒకసారి నేను చదువుతూ ఉంటా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. పాలు, మిల్క్ యాజ్ ఎ న్యూట్రియంట్, ఇది చిక్కగా ద్రవ రూపంలో ఉండి కొవ్వులు తేలియాడుతున్నట్లుగా ఉండును, కావున దీన్ని ఎమల్షన్ అని అంటాం. ఎమల్షన్ అన్న పదానికి అర్థమైందంటే వాటర్లో ఆయిల్ ఉంటే దాన్ని మనం మిక్చర్ ఆఫ్ ఆయిల్ ఇన్ వాటర్, దాన్ని ఎమల్షన్ అంటాం. అందుకోసమే ఏషియన్ పెయింట్ అనేది ఎమల్షన్, లిక్విడ్ ఇన్ లిక్విడ్, బట్ ఈ రెండు కలిస్తే మిల్క్ అవుతుంది. ఆయిల్ అంటే ఏంటి? బటర్. ఇప్పుడు నీకు ఘీ ఉంది కదా, ఘీ ఆయిలే కదా. నువ్వు బటర్ మిల్క్లో నుంచి నువ్వు ఆయిల్ తీసేసావు అనుకో, లోపల ఉన్న పాలు తీస్తే మిగిలేదు ఏంటి? లోపల కొవ్వు అదంతా తీసేస్తే మిగిలేదు వాటరే కదా. సో వాటర్, ఆయిల్ రెండు కలిస్తే దాన్ని మనం ఎమల్షన్ అంటున్నాం. ఇది సొల్యూషన్స్, ద్రవాలు అనే ఒక చాప్టర్ వస్తుంది 7th క్లాస్లో. అది మనం చదవలేదులే కానీ 7th క్లాస్లో ద్రవాలు అనే ఒక చాప్టర్లో ఎమల్షన్స్ అన్నదాన్ని చెప్తున్నా. లిక్విడ్ ఇన్ లిక్విడ్ ఉంటే దాన్ని ఎమల్షన్ అంటాం. అంటే వాటర్లో ఆయిల్ కానీ ఆయిల్లో వాటర్ ఉంటే దాన్ని ఎమల్షన్ అంటాం. అంటే నీకు మిల్క్ అనేది ఎమల్షన్. చిక్కగా ఏమంటున్నాడు? చిక్కగా ద్రవ రూపంలో ఉండి కొవ్వులు త్రేడి ఆడుతున్నట్లుగా ఉండును. అందుకోసం నువ్వు చిక్కటి పెరుగు తిను. ఆ బటర్ తీయలేని ఆ పైన ఉన్నటువంటి ఇది ఉంటుంది కదా, వెన్న తీయనటువంటి పెరుగు తిను. నువ్వు చెయ్యి మొత్తం జిగటగా ఉంటుంది, నువ్వు కడుక్కున్నా పోదు, వేడివేడి నీళ్ళలో ఉండాలి. అందుకోసం మనకి ఇదంతా అయిపోయిన తర్వాత చేయి కడుక్కోవడానికి ఫింగర్ బౌల్ ఎందుకు ఇస్తారు అనుకున్నావు? ఆ జిగట పోవడానికి. అర్థమవుతుందా? సో ద మిల్క్ ఈజ్ అ థిక్ లిక్విడ్ విచ్ ఫ్లోట్స్, ఫ్యాట్ ఫ్లోట్స్ ఈజ్ కాల్డ్ ఎమల్షన్. క్షీరదాల్లో శిశువు జన్మించిన తర్వాత మొదటగా ఇచ్చే పాలను కిలోస్రవం అంటాము. అంటే ఇన్ మ్యామల్స్ ద ఫస్ట్ మిల్క్ ప్రొడ్యూస్డ్ ఆఫ్టర్ ద బర్త్ ఈజ్ కాల్డ్ కొలెస్ట్రమ్. చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారు అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఎల్లో కలర్ మిల్క్ని ఇలా ఒత్తేసి పక్కన పడేస్తారు. అది చాలా తప్పు. పిల్లలు పుట్టంగానే ఆ పాలు, ముర్రు పాలు ఏదైతే ఉందో అది తాగిపించాలి. అది తాగిపిస్తే ఏమవుతుందంటే పిల్లాడికి మన యాంటీబాడీస్ అన్నీ వస్తాయి. అందుకోసం మనం ఏం చేస్తాము, మనం క్రూరులం కాబట్టి ఆ ముర్రు పాలు మనం తీసి మనం ఇది చేస్తాం. ఏదైతే మార్కెట్లో దొరుకుతుంది కదా, జున్ను పాలు. జున్ను దేని నుంచి తయారవుతుంది అంటే కొలెస్ట్రామ్ నుంచి తయారవుతుంది. కొలెస్ట్రామ్, దీన్నే కొలెస్ట్రామ్ అని పిలుస్తాం. కొలెస్ట్రామ్. ఓకే, దీనిలో వ్యాధులకు తట్టుకునే ప్రతిదేహకాలు, యాంటీబాడీస్, పెరుగుదల కారకాలు, ఇతర పోషకాలు ఉండును. ఓకే, దీనిలో వ్యాధులను తట్టుకునే ప్రతిదేహకాలు, పెరుగుదల కారకాలు మరియు ఇతర పోషకాలు ఉండును. ఓకే, ఇట్ కంటైన్స్ యాంటీబాడీస్, గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ న్యూట్రియంట్స్ దట్ ఆర్ హెల్ప్ టు ఫైట్ ద డిసీజెస్. కావున ప్రపంచ ఆరోగ్య సంస్థ 6 నెలల వరకు శిశువులకు తల్లి పాలు అవసరం అని పేర్కొనినది. ఎన్ని నెలలు? మినిమం 6 months. ఎగ్జామ్లో అడుగుతారు ఇది. సో మనం జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారు, మోడ్రన్ తల్లులు ఎక్కడైతే మనకి ఈ యొక్క చనుపాలు ఇస్తే వాళ్ళ యొక్క ఆకారంలో తేడా వచ్చేస్తుందని చెప్పేసి డబ్బా పాలు పడుతున్నారు. ఇంత దరిద్రమైనటువంటి సొసైటీలో మనం బతుకుతా ఉన్నాం. ఓకే, దేర్ఫోర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ద 6 months. అనగా శిశువు ఆదర్శ ఆహారం, ఐడియల్ ఫుడ్ పాలను పేర్కొనవచ్చు. ద మిల్క్ ఈజ్ కన్సిడర్ యాజ్ ద ఐడియల్ ఫుడ్ ఫర్ ద ఇన్ఫాంట్స్. ఎగ్జామ్లో అడుగుతారు. ఈ క్రింది ఇచ్చినటువంటి వాటిలో శిశువులకు ఆదర్శ ఆహారం దేన్ని పిలుస్తారు? డబ్బా పాలు లేదా ప్రోటీన్లు, చికెను, మటను. అమ్మ పాలు అని అంటే నువ్వు అమ్మ పాలను పెట్టాలి. సో తల్లి పాలు, డబ్బా పాలు. ఓకే, సో ద బ్రెస్ట్ మిల్క్ అండ్ ప్యాకేజ్ మిల్క్ యొక్క డిఫరెన్స్ చూడబోతున్నాం. ఇవన్నీ మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీకు ఏంటంటే ఒక అవగాహన. ఇవన్నీ మీకు ఎక్కడా దొరకదు, బట్ మీకు ఒక అవగాహన. ఎక్కడైతే రాసుకోవాలంటున్నా అక్కడ రాసుకోండి, సరిపోతుంది. తల్లి పాలకు, డబ్బా పాలకు ప్రధానమైన తేడా ఏంటంటే తల్లి పాలలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కారకాలు ఉండడం, ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉండడం, త్రాగడం వల్ల లావు తగ్గడం జరుగుతుంది. అందుకోసం డబ్బా పాలు తాగితే ఎక్కువ లావు అవుతారు జనాలు, పిల్లలు. అమ్మ పాలు తాగితే స్లిమ్గా ఉంటారు. రెండోది IgA, IgE, IgG, IgM అనే యాంటీబాడీస్ ఉంటాయి. IgA, IgM, IgE ఉండదు దీంట్లో, ఎందుకంటే అది ఎలర్జీ కాజ్ చేస్తుంది. ఓకే, IgA, IgM, IgG ఇవన్నీ యాంటీబాడీస్ ఉంటాయి. ఇవన్నీ ఎగ్జామ్లో అడిగారు. గ్రూప్ 1 ఎగ్జామ్, సివిల్స్ ఎగ్జామ్స్లో అడుగుతారు. తల్లి పాలలో ఉండేటటువంటి యాంటీబాడీస్ ఏంటి అని అడుగుతాడు. SIలో కూడా అడిగే పాసిబిలిటీ. IgG,
IgM, IgA ఇవి తల్లిపాలు అంటే యాంటీబాడీస్, ఇవన్నీ చాలా మనకి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇవన్నీ డబ్బా పాలలో ఉండవు. డబ్బా పాలలో కేవలం పాలని బాగా మరగబెట్టి దాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్లో కొంచెం అవి ఇవి యాడ్ చేసి మనకి ఇస్తారు అంతే. ఓకే, అది దట్ ఈస్ ద డిఫరెన్స్. నీకు ఇది అవసరం లేదు. బట్ ఇది ఇంపార్టెంట్. వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవం, ఇది పాలు మరియు పాల ఉత్పత్తులను పెంచడానికి చేపట్టింది. దీనిలో భాగంగా ఆపరేషన్ ఫ్లడ్ అనే కార్యక్రమాన్ని మొదటగా కేరళలో ఎర్నాకుళం జిల్లాలో 1970లో ప్రారంభించారు. శ్వేత విప్లవ పితామహుడు ఎవరు సార్ అంటే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా వర్గీస్ కురియన్. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. శ్వేత విప్లవం గురించి రాసుకోండి, వర్గీస్ కురియన్. ఓకే, సో శ్వేత విప్లవం ఇది పాలు మరియు పాల ఉత్పత్తులను పెంపొందించడానికి. ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ టు ఇంక్రీజ్ ద మిల్క్. ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ టు ఇంక్రీజ్ ద మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రొడక్షన్. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రొడక్షన్. దీనిలో భాగంగా ఆపరేషన్ ఫ్లడ్ అనే కార్యక్రమాన్ని మొదటగా కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ప్రారంభించారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఆపరేషన్ ఫ్లడ్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1970 ఇన్ ఎర్నాకుళం డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ. మీకు ఒకటి తెలుసా, ఈ యొక్క 1970కి ముందు మనకి 2 లీటర్ల పాలు కావాలన్నా ఎమ్మెల్యే రికమెండేషన్ కావాలి. ఎందుకంటే పాలు లేవు. పాల కేంద్రంలో నీకు ఒక చుట్టాలు వచ్చారు, ఛాయ్ పెట్టుకోవడానికి పాలు కావాలంటే IAS IPS ఆఫీసర్లకి 2 లీటర్ల పాలు దొరుకుతాయి. అర్థమవుతుందా? మళ్ళీ దానికి కూడా ఒక ఎమ్మెల్యే రికమెండేషన్ కావాలి, మనోడే పాలు పోయి వాడికి. సో ఇప్పుడు విచ్చలవిడిగా పాలు రావడానికి కారణం ఎవరు? వర్గీస్ కురియన్. ఓకే, ఇది మొదటగా ఆపరేషన్ ఫ్లడ్ స్థాపించింది ఎక్కడ? ఎర్నాకుళం డిస్ట్రిక్ట్. ఎక్కడ? కేరళ. ఎక్కడది? ఏ ఇయర్? 1970. వైట్ రెవల్యూషన్ పితామహుడు ఎవరు ఇండియాలో? వర్గీస్ కురియన్. ద వర్గీస్ కురియన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. హీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? ఇతను గుజరాత్ లోని ఆనంద్ పట్టణంలో NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, దాన్నే అమూల్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు. హి హాస్ ఎస్టాబ్లిష్డ్ NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఓకే, సో అమూల్ మిల్క్ ఫ్యాక్టరీ ఇన్ ఆనంద్ డిస్ట్రిక్ట్, అందుకోసమే అమూల్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, సో ఇంతవరకు చాలు, ఇంకా ఇదంతా మీరు రాయాల్సిన అవసరం లేదు. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ వర్గీస్ కురియన్ అనేది రాసుకోండి, సరిపోతుంది. అన్ని ఇంపార్టెంట్ పాయింట్లు బిట్లు చెప్తున్నాను. పశువులు రిలేటెడ్ వ్యాధులు ఏంటి? సో పశువుల రిలేటెడ్ వ్యాధులు ఇవి కూడా కొన్ని ఎగ్జామ్లు అడుగుతారు. కౌ పాక్స్, యానిమల్ రిలేటెడ్ డిసీజెస్. కౌ పాక్స్, పశువులలో కాల్షియం లోపించడం వలన పాల ఉత్పత్తి జరగకపోవడం జరుగుతుంది. ఫస్ట్ వన్ కౌ ఫీవర్. మొదటిది కౌ ఫీవర్. కౌ ఫీవర్ ఈస్ కాజ్డ్ డ్యూ టు ది కాల్షియం డెఫిషియన్సీ ఇన్ క్యాటిల్ రిజల్టింగ్ రెడ్యూస్డ్ మిల్క్ ప్రొడక్షన్. ఓకే, ఫస్ట్ ఏంటి? కౌ ఫీవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆవులకు కూడా జ్వరాలు వస్తాయి, అవి అలసిపోవడం ద్వారా కూడా వస్తాయి. ఎక్కువ అంటే దానికి శక్తికి మించి దాన్ని పని చేయిస్తే జ్వరం వస్తుంది. దాంతోపాటు దానికి కాల్షియం ఇంటేక్, అది కూడా మన గడ్డి లోపల అక్కడెక్కడ కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఓకే, అలాంటి రేపటి నుంచి గడ్డి తినకు, అది ఆవులు తింటాయి కాబట్టి సరిపోతాయి. ఓకేనా? సరే, నెక్స్ట్ సీజనల్ ఎఫెక్ట్స్ ఆన్ మిల్క్. కాలానుగుణ పాల ప్రభావం ఎలా ఉంటుంది? ఎండాకాలంలో పాలను తాగితే శక్తి తక్కువగా లభించును. కారణం పాలలో కొవ్వు శాతం తగ్గుతుంది. అందుకోసమే మనం ఎండాకాలంలో తక్కువ ఛాయ్ తాగాలి లేదా తక్కువ పాలు తాగాలి. ఎందుకు? లోపల తాగినా మనకు వాతం చేస్తుంది అన్నమాట. వానాకాలం శీతాకాలంలో ఎక్కువ శక్తి లభిస్తుంది. ఓకే, కెలరిఫిక్ వాల్యూ. ఒక పదార్థంలో పూర్తి ఆక్సీకరణం చెందినప్పుడు విడుదల చేసే క్యాలరీలు లేదా థర్మల్ యూనిట్ను కెలరిఫిక్ వాల్యూ అంటాం. కెలరిఫిక్ వాల్యూ ఈజ్ ద ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ క్యాలరీస్ ఆర్ ద థర్మల్ యూనిట్ వెన్ సబ్స్టెన్స్ అండర్గోస్ ద కంప్లీట్ ఆక్సిడేషన్. అంటే నువ్వు ఒక పదార్థం తినేటప్పుడు లోపల ఎంత కెలరిఫిక్ వాల్యూ, నువ్వు ఎప్పుడైనా హల్దీరామ్స్ కానీ ఏదైనా ఫుడ్ తీసుకో, లోపల కెలరిఫిక్ వాల్యూ ఇంత ఎనర్జీ ఉంటుంది. అంటే ఏంటి? నువ్వు తిన్నప్పుడు అది ఆక్సీకరణం చెందిన తర్వాత ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని మనం కెలరిఫిక్ వాల్యూ అంటాం. అర్థమవుతుందా? కార్బోహైడ్రేట్స్ కెలరిఫిక్ వాల్యూ, ఫ్యాట్కి ఎక్కువ కెలరిఫిక్ వాల్యూ ఉంటుంది, ప్రోటీన్ దానికంటే తక్కువ, కార్బోహైడ్రేట్స్ దాని తర్వాత మినరల్స్, దాని తర్వాత విటమిన్ హ్యాస్ 0 కెలరిఫిక్ వాల్యూ. ఎందుకు? వెన్ ఎవర్ దే ఆర్ గెటింగ్ బ్రేక్ డౌన్, ఆక్సీకరణ చెందినప్పుడు అది ఎనర్జీ ఇస్తుందా? ఇవ్వట్లేదు. సో కెలరిఫిక్ వాల్యూ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్. ఇది కొవ్వు పదార్థాలు మిగతా పదార్థాల కన్నా అధికము. వెన్నకు 740, జున్నుకు 310, చక్కెరకి 405 కెలరిఫిక్ వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఇదంతా నీకు అవసరం లేదు. ఈ డెఫినేషన్ రాసుకో. కెలరిఫిక్ వాల్యూ అనే డెఫినేషన్ ఏంటి అని రాసుకో. ఇది రాసుకో, చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. కెలరిఫిక్ వాల్యూ అంటే అర్థం ఏంటండి? నువ్వు ఒక ఆహారం తిన్న తర్వాత ఆహారం నీ శరీరంలోకి వెళ్ళి ఆక్సీకరణ చెందిన తర్వాత నీకొచ్చే ఎనర్జీని ఆక్సీకరణ, కెలరిఫిక్ వాల్యూ అంటున్నాం.
అంటే whenever the food substance enter into the body after the oxidation the amount of the energy is released is called calorific value. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ మిల్క్ డే ఎప్పుడంటే June 1st. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. June 1st ఇంటర్నేషనల్ మిల్క్ డే. మిల్క్లో ఉండే కాంపోనెంట్స్ అది రాసుకున్నారా? ఫస్ట్ ఇంటర్నేషనల్ మిల్క్ డే ఎప్పుడంటే June 1st. అంతర్జాతీయ పాల దినోత్సవం. పాలలో పోషక పదార్థాలు న్యూట్రిషనల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద మిల్క్ ఏంటంటే లోపల చక్కెర ఉంటుంది, అందుకోసం పాలు తాగితే కొంచెం తీయగా అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ లాక్టోజ్, మెయిన్ షుగర్ ఇన్ ద మిల్క్. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు. వాట్ ఈస్ ద షుగర్ కాంపోనెంట్ ప్రజెంట్ ఇన్ ద మిల్క్? ఏంటిది అది? లాక్టోజ్. చాలా చాలా ఇంపార్టెంట్. పాలలో ఉండేటటువంటి చక్కెర ఏంటంటే లాక్టోజ్. పాలలో ఉండేటటువంటి ప్రోటీన్ పేరు ఏంటంటే కెసిన్. పాలు వైట్ కలర్లో ఉండడానికి, పాలు పెరుగుగా మారడానికి కారణం ఎవరంటే కెసిన్. చాలా చాలా ఇంపార్టెంట్. పాలలో ఉండేటటువంటి ప్రోటీన్ పేరు కెసిన్. పాలు తెల్లగా ఉండడానికి కారణం కెసిన్. పాలు పెరుగుగా మారడానికి కారణం కెసిన్. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. మీకు ఏ పుస్తకాల్లో దొరకవండి ఇవి. కెసిన్, కెసిన్, CASEIN, కెసిన్, తెలుగులో కేసిన్. వీటిలో ఉండే కొవ్వు లిపిడ్స్. ఇవి మన మేజర్ పాలు తాగినప్పుడు మనకి ఎనర్జీని ఇచ్చేది దేని ద్వారా అంటే లిపిడ్స్ ద్వారా, కొవ్వు పదార్థాల ద్వారా. మనం పాలు తాగినప్పుడు కొంత పుల్లటి సోర్ టేస్ట్ ఉంటుంది. ఎందుకు అంటే లోపల లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. పెరుగు తిన్నప్పుడు మనకి పుల్లగా ఉండడానికి కారణం ఏంటంటే లాక్టిక్ ఆమ్లము. పెరుగు పుల్లగా ఉండడానికి కారణం ఏంటంటే లాక్టిక్ ఆమ్లము, లాక్టిక్ యాసిడ్, లాక్టిక్ ఆమ్లము గివ్స్ అ సోర్ టేస్ట్. పాలలో ఉండే మూలకం ఏంటి అంటే కాల్షియం. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. పాలలో ఉండే మూలకం ఏంటి అంటే కాల్షియం. పాలలో ఉండేటటువంటి మూలకం ఏంటంటే కాల్షియం. ఇవన్నీ రాయొద్దు, నేను ఏదైతే చెప్తున్నానో అదే రాయండి. మీరు కనిపించింది కదా అని మొత్తం రాయొద్దు. నేను ఏదైతే చెప్తున్నా అంతవరకే రాయండి. మిగతా అది గ్రూప్ 2 సివిల్స్ వాళ్ళకి, నీకు అవసరం లేదు. పాలలో ఉండేటటువంటి విటమిన్లు ADEK మరియు B కాంప్లెక్స్. పాలలో ఉండేటటువంటి విటమిన్లు ADEK అండ్ B కాంప్లెక్స్. పాలలో ఉండేటటువంటి విటమిన్లు ADEK అండ్ B కాంప్లెక్స్. పాలలో ఉండనటువంటి విటమిన్ ఏంటంటే విటమిన్ C ఉండదు. నువ్వు పుల్లగా ఉంది కాబట్టి విటమిన్ C ఉందని అనుకునేవు, లేదు. అది పుల్లగా ఎందుకుంది? లాక్టిక్ యాసిడ్ వల్ల ఉంది. పుల్లగా ఉండడానికి కారణం ఏంటి? లాక్టిక్ యాసిడ్, విటమిన్ C వల్ల కాదు. అన్ని పుల్లగా ఉండే దాంట్లో విటమిన్ C ఉంటే అని భ్రమించకు. పాలలో ఉండనటువంటి విటమిన్ ఏంటి? విటమిన్ C. పాలలో ఉండేటటువంటి ఎంజైమ్ పేరు ఏంటంటే లాక్టేజ్. చాలా చాలా ఇంపార్టెంట్. పాలలో ఉండేటటువంటి ఎంజైమ్ పేరేంటి? లాక్టేజ్. ఎవరైతే లాక్టేజ్ ఎంజైమ్ మన శరీరంలో ఉండదో, ఓకే, వాళ్ళకి ఏమవుతుందంటే పాలు తాగితే వామిటింగ్ వస్తుంది, పెరుగు తాగితే వామిటింగ్ వస్తుంది. కొంతమంది పెరుగు స్మెల్ చూస్తే వామిటింగ్ వస్తుంది చూడండి. కానీ నువ్వు పెరుగు తినకపోతే నువ్వు కంగ్రాచ్యులేషన్స్, నీకు 10 సంవత్సరాల ముందే జెండాపై కపిరాజు అవుతావు. పెరుగు అనేది మ్యాండేట్ తినాలి, లేదా విటమిన్ B12 రాదు. ఈ ల్యాబ్ బ్యాక్టీరియాస్ నీ శరీరంలో లేకపోతే విటమిన్ K అబ్జార్ప్షన్ జరగదు. సో పెరుగు తినడం అలవాటు చేసుకోండి. ఇంతవరకు చాలు, మిగతా అవసరం లేదు నీకు. ఇప్పుడు పాలని మనకి అమ్ముతారు కదా, అమ్మేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్యాస్చరైజేషన్ చేస్తారు. ప్యాస్చరైజేషన్ అంటే పాలను అధిక ఉష్ణోగ్రతను వేడి చేసి వెంటనే చల్లబరచడం వలన దానిలో ఉన్న సూక్ష్మజీవులు క్రియారహితం చేస్తారు. ఇలా పాలను క్రియారహితం చేసే దానిని మనం ఏమంటున్నాం? ప్యాస్చరైజేషన్ అంటున్నాము. ప్యాస్చరైజేషన్ మిల్క్ తాగకపోతే అంటే పచ్చి పాలు నువ్వు తాగితే నీకు చాలా రోగాలు వస్తాయి. నువ్వు పాలు పితికినప్పుడు దాని యొక్క ఏమంటారు వాటికి ఉండేటటువంటి బ్యాక్టీరియా, వైరస్ అన్నీ వచ్చేస్తాయి. అందుకోసమే పచ్చి పాలు ఎప్పుడు తాగకూడదు. తాగితే నీకు రోగాలు వస్తాయి. ద మిల్క్ ఈజ్ హీటెడ్ టు ద హై టెంపరేచర్ అండ్ క్విక్లీ కూల్ డౌన్ టు డియాక్టివేట్ హార్మ్ఫుల్ మైక్రోబ్స్ అండ్ బ్యాక్టీరియా. ఓకే, ఈ ప్రక్రియను కనుగొన్నది ఎవరంటే లూయిస్ ప్యాస్చర్. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు. Who invented the technique called pasteurization? లూయిస్ ప్యాస్చర్. ఈయన పేరు నుంచి ప్యాస్చర్ వచ్చింది కాబట్టి ప్యాస్చరైజేషన్ అని వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకే, ప్యాస్చరైజేషన్. ద మెయిన్ పర్పస్ టు ఇంక్రీజ్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ద మిల్క్. ఎప్పుడైతే ఆ యొక్క పాలను కాచి చల్లారిసి లోపల ఉన్న బ్యాక్టీరియాను, హార్మ్ఫుల్ బ్యాక్టీరియాను చంపేస్తే పాల యొక్క షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. అంటే సాయంత్రానికి పాడయ్యేది, మధ్యాహ్నం పాడేది సాయంత్రానికి, రేపు పొద్దునకు కూడా పాలు ఎందుకు ఉంటాయంటే
బికాస్ ఆఫ్ ప్యాస్చరైజేషన్. పాలను 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 నుంచి 30 సెకండ్ల పాటు హీట్ లేదా 63 డిగ్రీల దగ్గర 30 నిమిషాల పాటు వాట్ ప్యాస్చరైజేషన్ అంటే వేడి చేస్తారు. మిల్క్ ఈజ్ హీటెడ్ టు 70 degrees ఫర్ 15 to 30 seconds అండ్ ఈ విధంగా చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్, అది రాసుకోండి.